ప్రదీప్ రంగనాథన్ నటించిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తెలుగులో ఈ సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో దర్శకుడు మాట్లాడుతూ మహేష్ బాబుతో సినిమా తీయాలని ఉందన్నారు. దానికి గల కారణాన్ని కూడా వివరించారు. 2020లో నా ట్విట్టర్ అకౌంట్కు ఎప్పుడూ లేనన్ని వ్యూస్ వచ్చాయని, అయితే ఎందుకో అర్థం కాలేదన్నారు. తాను దర్శకత్వం వహించిన ఓ మై కాదవులే సినిమా బాగుందని మహేష్ పోస్ట్ పెట్టారని, అందుకే నా అకౌంట్ ఫేమస్ అయిందని చెప్పారు. ఆ ట్వీట్లో మహేష్ బాబు నాపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేసుకున్నారు. అది చాలా చిన్న సినిమే అని, కాకపోతే కేవలం 3 కోట్లతో రూపొందించామన్నారు. తాము అడగకుండానే మహేష్ ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారని, ఆ తర్వాత తెలుగు దర్శకులు, నటీనటులు ఎంతో మంది దాన్ని చూసి మా టీంని అభినందించారన్నారు. అప్పటి నుంచి మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఆయనతో సినిమా తీయాలని అనుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. తెలుగు ఆడియన్స్కు తానిచ్చే గిఫ్ట్ ఇదేనన్నారు. తెలుగులో రిటర్న్ ఆఫ్ డ్రాగన్ కథను వివరించారు. తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఈవెంట్లో తెలుగులో మాట్లాడడం కోసం తెలుగు నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రదీప్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.